కేసీఆర్ బినామీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అంటూ పొన్నం ప్రభాకర్ ఆరోపించడం జరిగింది. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఇదే గుర్తించడం జరుగుతుంది. కిషన్ రెడ్డి మొదటి నుంచి కూడా కేసీఆర్ కు తొత్తుగా వ్యవహరించడం జరుగుతుంది. బీజేపీకి సంబంధించిన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలు అనేక మంది ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే గల్లీలో ఉన్న ఓటాకురాన్ని బీజేపీ నాయకుడు కూడా ఇదే అంటారు. కేసీఆర్ అవినీతి పరుడు, అక్రమాలు చేస్తుంటూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నాడు, కుటుంబ పాలన చేస్తున్నారని. మరి ఎందుకు బీజేపీకి సంబంధించిన ఈ అధిష్టానం, జాతీయ అధిష్టానం కేసీఆర్ పైన ఒక్క విచారణ కూడా నిర్వహించలేదు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉంది కేసీఆర్ బిడ్డ కవిత అని చెప్పిర్రు. 3 సార్లు విచారణకు ఢిల్లీకి పిలిపించారు. మరి ఎందుకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా పైన ఏమో చర్యలు తీసుకున్నారో, ఆయన జైలుకు పంపించారు. మరి కేసీఆర్ కూతురు కవిత పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కారణం ఏంటి? మరి బీజేపీ వల్ల కిషన్ రెడ్డి కేసీఆర్ తొత్తులు లేకుంటే కాంగ్రెస్ వల్ల? ఇక్కడ స్పష్టమవుతుంది బీజేపీ వాళ్ళు అనేటోళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ కు తొత్తుళ్ళు. ఈ రెండు పార్టీలు ఒకటే, వేరు కాదు. ఇది కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా స్పష్టమైంది. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు అని. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసినటువంటి జైపాల్ యాదవ్ ఓడిపోతున్నారని ముందస్తుగా సమాచారం తెలుసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలవద్దు అనే ఏకైక లక్ష్యంతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన 2 పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఏకమై బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకున్నా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు, బీజేపీ పార్టీకి ఓటు వేయండి అని ప్రచారం చేయడం జరిగింది. సిగ్గు లేకుండా ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు ఎవరైనా ఎక్కడైనా తీసుకుంటారా నిర్ణయాలు? అంటే ఈ 2 పార్టీలు వేరు కాదు, ఒకటే. వీళ్ళిద్దరి లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావద్దు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరున్నా వాళ్ళు గెలవద్దు. మరి సొక్కమైన పిల్లలు బీజేపీకి సంబంధించిన నాయకులు అనేక మంది మాట్లాడుతున్నారు కదా. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, అవినీతి అక్రమాలు, కుటుంబ పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం, ఆయన బిడ్డ ఒక మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్ లో అవినీతి అక్రమాలు ఆమె చేయడం జరిగింది, ఆరోపణలు ఎదుర్కొంటుందని చెప్పి విచారణకు 3 సార్లు పిలిపించి ఎందుకు మరి చర్యలు తీసుకోలేదు సొక్కమైన పిల్లలు? ఎందుకు అని అంటే వీళ్ళిద్దరూ 2 ఒకటే, ఈ దొందు ఒకటే, 2 పార్టీలు వేరు కాదనేది స్పష్టమైంది. ఇందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న మాట్లాడుతూ కిషన్ రెడ్డి కేసీఆర్ కు బినామీ అని నిన్న మాట్లాడడం జరిగింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుసు. మంత్రి పొన్నం కేసీఆర్ ను రక్షించేందుకే సిబిఐ విచారణ జరిపించాలని బీజేపీ కోరుతుంది అంటున్నాడు. ఎందుకంటే బీజేపీ అనేది సిబిఐ చేతిలో ఉంటుంది కదా, సిబిఐ అనేది బీజేపీ చేతిలో ఉంటుంది కాబట్టి చర్యలు విచారణ జరపాలి, చర్యలు తీసుకోకుండా దాటవేత ధోరణితో వ్యవహరించాలి, సమయం కాలయాపన చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చర్యలు తీసుకుంటే ఏమన్నా ప్రత్యేకంగా విచారణ నిర్వహిస్తే కేసీఆర్ కు శిక్ష పడే అవకాశం ఉంటుంది కానీ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా విచారణ సిబిఐ విచారణ జరిపిస్తే జాతీయ స్థాయిలో ఉండే సంస్థలు కాబట్టి, జాతీయ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చర్యలు తీసుకోమంటే అది తీసుకుంటుంది. కాబట్టి కిషన్ రెడ్డి ఏమంటున్నాడంటే కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరిపించాలని కోరుతున్నాడు. అంటే విచారణ జరిపించాలి, అవినీతి అక్రమాలు జరిపిందని టైంపాస్ చేయాలి, కేసీఆర్ ను రక్షించాలి. ఇదే కిషన్ రెడ్డి ప్రయత్నం అంటూ పొన్నం ప్రభాకర్ విమర్శలు చేయడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు బినామీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ ను రక్షించేందుకు సిబిఐ విచారణను బీజేపీ అడుగుతుందని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించాం. జ్యుడిషియల్ విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జిని కేంద్రం నియమించాలని డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని మండిపడ్డారు. మంగళవారం సెక్రటరియట్ మీడియా పాయింట్ లో పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కేసీఆర్ ప్రతిపాదిత మేరకే బండి సంజయ్ ను మార్చి రాష్ట్ర బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి నియమించారని ఆరోపించారు. బీజేపీని ఎదిరిస్తే సిబిఐ ఈడీ కేసులు ఉంటాయని, కానీ ఇందులో కేసీఆర్ కుటుంబానికి మినహాయింపు ఉంటుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు తొత్తుగా మాట్లాడొద్దు, బీజేపీ బీఆర్ఎస్ అపవిత్ర కలయిక, వాళ్ళు ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు తిట్టుకుంటారో తెలియదు. కాళేశ్వరం ఏటీఎం అని బీజేపీ పదే అన్నది, లిక్కర్ స్కామ్ అని కూడా చెప్పింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. కేసీఆర్ కు తొత్తుగా మాట్లాడవద్దని, మాట్లాడే ముందు ఆలోచన చేయాలని మండిపడ్డారు. 6 గ్యారంటీల సోకులకు కాదు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమే. ప్రజాపాలన దరఖాస్తులకు జనవరి 6 తేదీనే చివరి రోజు, మళ్ళీ గడువు పొడిగింపు ఉండదు అని స్పష్టం చేశారు. ట్రక్ డ్రైవర్లు సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రవాణా చట్టాన్ని కొంతకాలం నిలిపివేయాలని కోరారు.
ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ ట్రాక్ లో పడొద్దని హెచ్చరించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, మెట్రో ఇవన్నీ వచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చిందా అని ప్రశ్నించారు. అయినా వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లతో చర్చలకు తాము సిద్ధమని పేర్కొనడం జరిగింది.